పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ మర్డర్ కేసు కలకలం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో నార్సింగి పోలీసులు కీలక పురోగతి సాధించారు. హత్యకు గురైన యువకులను గుర్తించారు. వారి వివరాలను పోలీసులు వెల్లడించారు. హత్యకు కారణాలపైన దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపాయి. యువకుణ్ణి కత్తులతో పొడిచి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. పుప్పాలగూడలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ గుట్టల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గుట్టల వద్దకు వచ్చిన వారికి మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనంత పద్మనాభ స్వామి ఆలయ గుట్టల వద్ద దారుణ హత్యకు గురైన యువకుడిని పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన బిందు ఈ నెల 3న అదృశ్యమైనట్లు వనస్థలీపురంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. మృతి చెందిన అంకిత్ సాకేత్పై ఈ నెల 8న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణం అయ్యుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన బిందుకు 3 పిల్లలు ఉన్నారు. వనస్థలీపురంలో భర్తతో నివాసముంటుంది. అయితే సాకేత్ అనే వ్యక్తితో బిందుకు పరిచయం ఏర్పడింది. సాకేత్తో ప్రేమాయణం కొనసాగిస్తూ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. సాకేత్ హౌస్ కీపింగ్ చేస్తూ నానక్రామ్ గూడలో ఉంటున్నాడు. సాకేత్ బిందుల మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తుంది. జనవరి 11వ తేదీన బిందును ఎల్బీనగర్ నుంచి నానక్రామ్ గూడకు పిలిపించాడు సాకేత్. జనవరి 14వ తేదీన పుప్పలగూడ గుట్టలలో ఏకాంతంగా ఉండగా మరో ప్రేమికుడికి వీరు అడ్డంగా దొరికిపోయారు. దీంతో వీరిని అతను హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గచ్చిబౌలిలో ఉంటున్న సాకేత్ వనస్థలీపురంలో బిందులపైన మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. బిందు ఎల్బీనగర్లో నివాసముంటుంది. హంతకుడి కోసం 3 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లుగా నార్సింగి పోలీసులు తెలిపారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్ లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్లిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఈ 2 మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.